మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా లోపలికి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఇవ్వడం లేక బయటకు వచ్చి మళ్ళీ మీరు ఒక సపరేట్ పార్టీ లేదు. నేను కాన్సెప్ట్ అదే పెట్టుకొని వచ్చింది. నేను పొలిటిక్స్ అంటే ఇలా ఉంది, ఏమి ఇది బిజినెస్ లాగా అయిపోయింది, డబ్బులు ఎక్కువ పెట్టేది, డబ్బులు స్పెండ్ చేసేది, విన్ అయ్యేది, తర్వాత ఏం బిజినెస్ మీరు ఎక్కువ అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ కరప్షన్ లేకుండా ఒక సొసైటీని ఎక్స్పెక్ట్ చేసేది కష్టము. డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి ఇప్పుడు ఒక 50 crores 100 crores ఒక్కొక్క పోస్ట్ కి ఖర్చు పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, అది మళ్ళీ ఎలా రికవర్ అవుతుంది, ఇదన్నీ థింక్ చేసి నేను వద్దు ఈ పాలిటిక్స్ ని కొంచెం చేంజ్ చేయాలని. అదొక ఐన్స్టైన్ ఒకటి ఇది ఉంది కదా, ట్రయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఏ డిఫరెంట్ రిజల్ట్ ఈస్ ఎ ఫూలిష్నెస్. ఏమంటే చాలా మంది ట్రై చేస్తారు, వాళ్ళందరూ ఇది కాదు ఏమో చేంజ్ తీసుకొని రావాలని వస్తారు, తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటారు. బట్ ఆ గెలిచే ప్రాసెస్ ఉంది కదా, అది మిమ్మల్ని ఆ రాజకీయం సిస్టమ్ అలా కంట్రోల్ చేసేస్తుంది. మళ్ళీ యూఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి డాన్స్ ఆడతారు, అలా అయిపోతుంది. నేను ఎలాగారా అది చేంజ్ చేయాలి, మళ్ళీ అలా ఉంటే నేను ఏదో పార్టీ జాయిన్ అయిపోవచ్చు, నేనే ఎందుకు పార్టీ చేయాలి. తర్వాత నేను ఒక పార్టీ చేసి అదే కాన్సెప్ట్ లో నేను చేస్తే అక్కడే ఎంతమంది ఉన్నా నేనెందుకు. నేను అందుకే దీనికి స్టిక్ ఆన్ అయ్యాను. ఇది 10 years తర్వాత 15 years 20 years పర్వాలేదు, బట్ అట్లీస్ట్ ఈ మెసేజ్ వెళ్ళాలి. డెమోక్రసీ, రియల్ డెమోక్రసీ ఏమంటే ఇక్కడ ఒక శాలరీ కోసం వర్క్ చేయాలి. ఇప్పుడు శాలరీ ఉంది, ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ శాలరీస్ ఉంది. ఆ శాలరీ కోసం వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేసి ఒక ఇలాంటి ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దాంట్లో, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇదన్నీ రావాలి. రైట్ టు రీకాల్ రావాలి జనాలకి. ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే అది చెప్పకూడదు, ఆ మేనిఫెస్టో కోర్టులో రిజిస్టర్ చేయాలి. అది చేయలేకపోతే రైట్ టు రీకాల్, రైట్స్ సిటిజన్స్ రావాలి. ఇదన్నీ పెట్టుకొని చేశాను, ఆ కాన్సెప్ట్ లో చేశాను. ఓకే, మరి ఎందుకు మీరు రాజకీయాల్లోకి ఎక్కువగా ముందుకు వెళ్ళలేదండి? లేదు, రాజకీయ కాదు ఇది. నేను అదే it is not politics direct, it is a political party but not with this concept. Okay, like మరి ఇప్పుడు మీరు చెప్పిందంతా లేదు, సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ పార్టీ చూసి ఓటేసేవాళ్ళు, తర్వాత వ్యక్తిని చూసి ఓటేస్తారు. నేను చెప్పేది విషయం చూసి, విచారం చూసి ఓట్ చేయండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత ఉంది, కృష్ణ పరమాత్మ ఉన్నారు, కృష్ణుని పూజిస్తాము. బట్ భగవద్గీతని ఫాలో చేయలేదంటే కృష్ణ పూజ ఏం ప్రయోజనము? అలా ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు రన్ అయ్యేదే బికాస్ ఆఫ్ సంవిధానం. అవునండి కదా, ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి లేరు, ఒక ఐడియా, ఒక సిస్టమ్ ఉంది, అన్ని రిటర్న్ ఇది ఉంది. అవునండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. అది ఉండి మళ్ళీ పార్టీకి ఎందుకు డబ్బులు, పార్టీకి ఎందుకు లీడర్స్, అది నాకేమో అర్థం కాలేదు. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఉపేంద్ర మీరు గెలవాలి అంటారు. నేను గెలిచేది కాదప్పా, మీరు గెలవాలి. మీరు గెలవాలి అంటే మీరు ఇదన్నీ మీరే చేంజ్ చేయాలి. నేను ఒక 10 మందికి చెప్పొచ్చు, 1 lakh పీపుల్కి చెప్పొచ్చు విత్ మై స్కోప్ ఆఫ్ ఇది. దాన్ని స్ప్రెడ్ చేసేది మళ్ళీ మీరే చేయాలి అని. అందుకే చెప్తానే ఉంటాను, ప్రజాకి అని ఒక యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, 5 minutes చూడండి. అదే అసలు ఆ మాటే బాగుంది. రాజకీయం కాదు ప్రజాకీయం అన్నది కొత్తగా మీరు ఎంచుకున్నారే, దట్ ఈస్ రియల్లీ గుడ్. అదే నేను ఏమో చేంజ్ చేయాలని పేరు చేంజ్ చేయలేదు, దాంట్లో రియల్ గా ప్రజాకీయం ఉంది. దేర్ ఈస్ ప్రజల కోసమే ఒక పార్టీ ఉండాలి. మళ్ళీ నేను హైకమాండ్, నేను పార్టీ ప్రెసిడెంట్, నేనే సెలక్షన్ ఇస్తాను, నేనే పార్టీ టికెట్ ఇస్తాను, అది లేదు. నేనేం చెప్తా ఉంటే నా పార్టీ ఇది మీది, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ ఏరియాకి ఎవరో ఒక కార్పొరేటర్ కావాలా, మీరు సజెస్ట్ చేసి ఇక్కడ పంపించండి, నేను టికెట్ ఇస్తాను. ఐ బిలీవ్ యూ అండ్ గివ్ టికెట్ అండ్ యూ షుడ్ కంటిన్యూ విత్ దట్. ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి, వాళ్ళు కరెక్ట్ గా చేయలేదంటే మీరు చెప్పాలి, కంప్లైంట్ చేయాలి. యూ షుడ్ ఆస్క్ యాక్చువల్లీ ఈజ్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ అని. ఆ ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తేనే డెమోక్రసీ. ఎక్కడో ఒక సద్గురు చాలా బాగా చెప్పారు, డెమోక్రసీ ఈజ్ నాట్ యాక్చువల్లీ స్పెక్టేటర్ స్పోర్ట్స్ కాదు, ఇది పార్టిసిపేటరీ స్పోర్ట్స్ ఇది అని. యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ, ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. లేదు నేను ఓటేస్తాను 5 years ఏం చేస్తున్నాను, నేనేం చేసేకవుతుంది, ఏమరా చేసుకో, తర్వాత తిట్టేది, వాళ్ళు ఏం కరెక్ట్ గా చేయటం లేదు, దట్ ఈస్ నాట్ ఏ రైట్. ఇది ఆ చేంజ్లు తీసుకుని అట్లీస్ట్ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ అవని అని చేస్తా ఉంటాను అంతే. ఓకే, బట్ అంటే యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది పాలిటిక్స్ ఇన్ కర్ణాటక అండి? కాదు, మీరు అందరూ అనుకోవాలి, అందరూ హ్యాపీనా అంటే ఓకే, ఇట్ ఈస్ గుడ్.
కాదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్. ఇప్పుడు లేదు హ్యాపీగా ఉంటే నేనే అక్కడ జాయిన్ అయిపోతాను కదా. ఇప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించింటే జాయిన్ అయిపోయింది. నేను ఎందుకు చేస్తా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యాక్చువల్లీ దేర్ షుడ్ బి సమ్ చేంజ్ అని. ఎగ్జాక్ట్లీ. బికాస్ చాలా చేంజెస్ జరిగింది ఈ ప్రపంచంలో. ఒక్క సిస్టమ్ రాజమహారాజ్ సిస్టమ్ నుంచి ఒక డెమోక్రసీ అని వచ్చింది. అది మళ్ళీ ప్యూరిఫికేషన్ అవ్వాలి కదా. టెక్నాలజీ వచ్చింది. యూ కెన్ డూ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. అన్ని మీరు ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు. మీ మొబైల్లో అన్ని మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉంది. అవునండి, డెఫినెట్ గా చేయొచ్చు. ఈ ఐడియాలజీని మొబైల్లో స్ప్రెడ్ చేయొచ్చు. అవును. ఇది ఆడియన్స్ థింక్ చేయాలి. అంటే ఆడియన్స్ అంటే నేను చెప్పేది పబ్లిక్ పబ్లిక్ థింక్ అండ్ యాక్చువల్లీ పబ్లిక్ షుడ్ think, support, and actually they should do this. I am telling actually don't actually think this is Upendra's party. Don't vote for me. That's why I don't want to stand for election. Contest చేయను అని. మళ్ళీ అది ఉపేంద్ర పార్టీ, ఉపేంద్ర విన్ ఏమో చేస్తారు. అది విన్ అనేది నేను చెప్పను. ఇక్కడ విన్నింగ్ లూజింగ్ కాదు ఇది. ఇక్కడ వర్క్ దొరికేదా, వర్క్ దొరకలేదా అంతే. నాకు ఒక జాబ్ దొరికింది, నేను ఒక పీపుల్ రిప్రజెంటేటివ్, ఒక జాబ్ దొరికింది. అది కరెక్ట్ గా చేయి. కరెక్ట్ గా చేయలేదంటే నిన్ను తీసేస్తారు జనాలు. ఆ ఒక్క భయం ఉండాలి, ఆ భయం ఉండాలి. అదొక సిస్టమ్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఏపీలో ఎలక్షన్లు జరిగాయి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. దాని మీద అది నేను దాని గురించి నేను మాట్లాడను. రియాక్షన్? నో నేను చెప్పాను, నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఐ లవ్ హిస్ యాక్చువల్లీ. ఆ ఇది ఆ ఫోర్స్, ఆ ఇది ఒక డెడికేషన్. నేను ఇక్కడేమో చేయాలి వద్దు, ఆయనకేమి, ఆయన సూపర్ స్టార్ కదా మరి, బట్ స్టిల్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ అనేది ఇట్ ఈస్ అప్రిషియబుల్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. చాలా స్టన్నింగ్ రిజల్ట్. 21 సూపర్ సూపర్. అది అసలు కంట్రీలోనే ఎక్కడ లేదు అది. అవునవునవును, ఫస్ట్ టైం అది రికార్డ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఏపీకి అక్కడ సెంటర్ లో కూడా వాళ్ళ చూడండి, అదే నేను చెప్పేది. ఒక ప్రాదేశిక పక్షం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చూడండి ఏమంటే, ఇప్పుడు ఏమో ఒక ఐడియాలజీ ఉంది, ఇక్కడేమో ఒక క్యాపిటల్ సిటీ అవ్వాలా అని, అక్కడేమో ఒక డెవలప్మెంట్స్ అవ్వాలని, ఇదన్నీ ఇప్పుడు అవునండి కొంచెం ఆ పీపుల్ సపోర్టే దొరికింది, దానికి బాగా దొరికింది. 5 ఏళ్ళు బాగా నలిగారు అక్కడ. అదే కూడా అది తెలియదు నాకు. అప్పుడు బాగా మంచి వర్క్ జరిగింది. నేను ఎప్పుడు అందుకే లేదు, నేనేం చెప్తానంటే అదే నేను చెప్తాను ఎప్పుడు అంటే, పాలిటిక్స్ అంటే ఏమైపోతుంది, వాడు కరెక్ట్ చేయలేదు, వీడు కరెక్ట్ చేశారు, ఇదే అయిపోయింది. నేను నా కాన్సెప్టే, నేను ఎవరి గురించి మాట్లాడను. ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. సిస్టమ్ నే బ్లేమ్ బికాస్ సిస్టమ్ ఈజ్ మీ అండ్ యూ అండ్ ఐ. I should blame myself. If I am voting for some 2,000 rupees, 5,000 rupees, నేను ప్రచారానికి, నేను వేరే రీజన్ కోసం ఓటేస్తానంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మీరు మేనిఫెస్టో కోసం ఓటేస్తారా, మీరు సిస్టమ్ ఓటేస్తారా, ఒక ఐడియాలజీకి ఓటేస్తారా, అదే మన చాయిస్. మన చాయిస్. మీరు రాంగ్ లో మీరు చేస్తా ఉండేది రాంగ్. అయ్యో వాళ్ళు బ్లేమ్ ఎందుకు చేస్తారు? దే ఆల్ ట్రై యాక్చువల్లీ. పాపం ఇంత ఈ సిస్టమ్ లో వచ్చి ఏమేమో ట్రై